రెండు చిన్న మైకులు తీసుకొచ్చి ఏం చేసుకుంటారు తీసి పెట్టాలి కదా ఇబ్బంది చిన్న మైకులు ఛార్జ్ పెట్టండి రెండు తెచ్చి ఒకటి కావచ్చు పెద్దవాళ్ళు సతీష్ ఇలా రారా ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంలో జగిత్యాల మండలం అంతర్గామ గ్రామంలో అంతర్గామ గ్రామ పెద్దలు ప్రముఖులు అదేవిధంగా వాల్మీకి బోయ సంఘ పెద్దలు మహిళలు యువత అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి వాల్మీకి జయంతి జరుపుకొని అదే సందర్భంలో సహపంక్తి భోజనం చేస్తూ నన్ను కూడా ఆహ్వానించి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ముఖ్యంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన శ్రీరామచంద్రుని ఆనాటి వారి ఇతివృత్తం కావచ్చు, అప్పుడు వారు రాజ్యాన్ని దాన్ని రామరాజ్యం అంటారు. ఇప్పటికి కూడా రామరాజ్య స్థాపనని ధ్యేయమని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అంటే శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు, తల్లిదండ్రుల మాటను జవదాటిన వాడు, అన్నదమ్ములతో కలిసిమెలిసి ఉన్నవాడు. మరి ఈ రకంగా ఉంటూ ఆ రాజ్యాన్ని కూడా ప్రజలందరినీ ఒక కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని పాలించింది కాబట్టి శ్రీరామచంద్రుడికి అంత గొప్ప పేరు, అందుకే రామరాజ్యంగా ఉన్నారు. మరి అలాంటి శ్రీరామచంద్రుని గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి గారు గొప్పగా రచించడం, మరి ఏదైతే వాల్మీకి రామాయణం ఉన్నదో ఆ వాల్మీకి రామాయణాన్ని ప్రతి వారు కూడా చదివి ఆచరిస్తూ ఉంటారు. మరొక మహర్షిగా సామాన్య కుటుంబంలో పుట్టిన వాల్మీకి, ఒక బోయ కుటుంబంలో పుట్టిన వాల్మీకి తపస్సు చేసి అపార జ్ఞానాన్ని సంపాదించి ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఉండి
శ్రీరామచంద్రుడి చరిత్ర వారు ప్రజలకు తెలియజేసింది. వాల్మీకి మహర్షి వారసులైన మన బోయకు, అదేవిధంగా ఈ భారతదేశంలో జన్మించిన మనందరు కూడా వాల్మీకి మహర్షి ఆదర్శం. మనందరం కూడా నిజంగా చెప్పాలంటే అలాంటి మహనీయుడు పుట్టిన ఈ గడ్డ మీద పుట్టినందుకు మనందరం కూడా ధన్యులం. అలాంటి వాల్మీకి మహర్షి జయంతిని మన అంతర్గామ గ్రామంలో వాల్మీకి బోయ సభ్యులు ఇక్కడ ఏర్పాటు చేసుకుని కుటుంబ సమేతంగా, అంటే పెద్దలు, మహిళలు, పిల్లలు, అదేవిధంగా మాలాంటి అతిథులను అందరూ కూడా పిలుచుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం, మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి అంతర్గామ వాల్మీకి బోయ సభ్యులకు, పాల్గొన్న మిగతా నాయకులందరూ కూడా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి వారసులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.